స్పెషల్ ఫోకస్ మాల్దీవులు హిందూ మహాసముద్రంలో ఆనందభరితమైన స్వర్గం మరుపురాని సెలవులను కోరుకునే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులను ఇష్టమైన గమ్యస్థానంగా ఉంది. దాని సహజమైన బీచ్లు, క్రిస్టల్ స్పష్టమైన జలాలు మరియు నీటిపైన నిర్మించిన అద్భుతమైన లక్షణాలతో ఈ ఉష్ణమండల స్వర్గం ఎక్కువగా ప్రయాణించే దేశాలలో ఒకటిగా మిగిలిపోయింది. ఇక ఒకప్పుడు పర్యాటకులతో కిటకిటలాడిన మాల్దీవ్స్ ఇప్పుడు దీన స్థితిలో ఉంది. మాల్దీవ్స్ లో టూరిస్టులు లేక విలవిల్లాడుతోంది. ఇందుకే మాల్దీవ్స్ ఇలా కావడానికి కారణం ఏంటి? ఈ కంట్రీ ఇండియాతో పెట్టుకోవడమే పెద్ద తప్పైందా అంటే అవుననే చెప్పాలి. మాల్దీవ్స్ కు ప్రధాన ఆర్థిక వనరు పర్యాటకం. మాల్దీవ్స్ వెళ్లే పర్యాటకులు భారత్ నుంచే ఎక్కువ ఉంటారు. మాల్దీవ్స్ వెళ్లే దేశాలు చూసుకున్నట్లయితే భారతే అగ్రస్థానం. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అక్కడి ప్రభుత్వం, ఆ దేశ అధ్యక్షుడు, మంత్రులు చేసిన పనులతో మాల్దీవ్స్ భారీ మూల్యం చెల్లించుకుంటోంది. పర్యాటకులు లేక ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందే. మాల్దీవ్స్ పర్యాటక ర్యాంకింగ్లో ఇండియా అగ్రస్థానం నుంచి 6వ స్థానానికి చేరింది. దీంతో మాల్దీవ్స్ ఆదాయానికి గండిపడింది. గత సంవత్సరం డిసెంబర్ 31 వరకు భారత్ నుంచి దాదాపు 2,10,000 మంది పర్యాటకులు ఆ దేశానికి వెళ్లారు. అప్పుడు 11% వాటాతో ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత రష్యా, చైనాలు ఉన్నాయి. 4వ స్థానంలో బ్రిటన్ ఉంది. అప్పటిదాకా రెండు దేశాల మధ్య అంతా బాగానే ఉన్నా ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఉన్నట్టుండి ప్రధాని మోడీ మన కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటైన లక్షద్వీప్కు వెళ్లారు. అక్కడే సముద్రపు ఒడ్డున కాసేపు గడిపారు. స్నార్కలింగ్ చేశారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అందుకే సాహసయాత్రను కోరుకునేవారు తమ లిస్టులో లక్షద్వీప్ను కూడా కలుపుకోమని చెప్పారు. ప్రధాని స్థాయి వ్యక్తి అలా చెప్పారంటే కేవలం సరదా కోసమో సంతోషం కోసమో కాదు. దాని వెనుక మాస్టర్ స్ట్రాటజీ ఉంటుంది కదా. దానిని అర్థం చేసుకుని మాల్దీవుల మంత్రులు మోడీ పర్యటనపై పిచ్చి ప్రేలాపనలతో విరుచుకుపడ్డారు. I want to say the people of the Maldives are sorry. We are sorry that this has happened. Indian people, we want Indian people to come on their holidays to the Maldives, and there will not be any effect on any change in our hospitality. So it's very unfortunate that our kind of more activist-minded government officials, low-level government officials, decided to articulate in this manner. Then I am also encouraged that the president has now removed them from government. So I think these matters must be ironed out, and we must revert back, change course, and go back to our usual relationship. మాల్దీవుల మంత్రులు ప్రధాని మోడీతో పాటు భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం మొదలైంది. మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలోనూ తీవ్ర దుమారం రేపాయి. అక్కడి ప్రతిపక్షాలు సైతం దీనిపై స్పందించాయి. మోడీపై, భారత్పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఆ దేశ పార్లమెంట్లో ప్రశ్నించారు. పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మనతో మంచి సంబంధాలున్న భారత్పై నోరు పారేసుకుంటారా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అక్కడ పార్లమెంట్లో సైతం ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ విషయంపైన భారతీయులు తీవ్ర స్థాయిలోనే మండిపడ్డారు. మన స్టైల్లో మాల్దీవ్స్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. మాల్దీవ్స్ చేసిన వ్యాఖ్యలపైన భారతీయులు తీవ్రంగా స్పందించారు.
మోడీ దిగిన ఫోటోలు షేర్ చేస్తూ బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ ప్రచారం చేయడం చేపట్టారు. దీంతో మాల్దీవ్స్ పర్యటనలో చాలా మంది భారతీయులు రద్దు చేసుకున్నారు. దీంతో మాల్దీవ్స్ కు ఇండియా నుంచి వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. జనవరిలో అగ్రస్థానంలో ఉన్న భారత్ 5వ స్థానానికి రాగా మార్చి 3 తర్వాత 6వ స్థానానికి చేరింది. మాల్దీవ్స్ వెళ్లే భారతీయుల సంఖ్య పట్టుమని 28,000కు తగ్గింది. ప్రస్తుతం 12%తో చైనా అగ్రస్థానంలో ఉండగా రష్యా 9.8% వాటాతో 2వ స్థానంలో, ఇటలీ 3వ స్థానంలో, యూకే 4వ స్థానంలో ఉన్నాయి. జర్మనీ 6.5%తో 5వ స్థానంలో ఉండగా భారత్ 6.3%తో 6వ స్థానంలో ఉంది. अपने नेबर है, नेबर के साथ ठीक ढंग से अपना बर्ताव होना चाहिए और कोई हमारे सॉवरेंटी को धक्का दे रहा है, कोई अगर हमारी टेरिटरी में घुस रहा है, कोई अगर अपने जो हमारे सुरक्षा के लिए धक्का है, तो ऐसे लोगों को हम सबक सिखाना चाहिए. लेकिन जो चीज बातों से बनती है और एक दूसरे के बातचीत से होती है, तो ऐसे में हम चुपी झगड़ा कर लेके एक दूसरे से लड़ने में कोई फायदा नहीं है. కాగా భారత్ మాల్దీవ్స్ దౌత్య సంబంధాలు దెబ్బతిండంతో మాల్దీవ్స్ కీలక నిర్ణయమై తీసుకుంది. వాళ్లకు సపోర్ట్ గా నిలవాలని చైనా వైపు చూసింది. చైనాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నిబంధనల ప్రకారం చైనా ఎటువంటి ఖర్చు లేకుండా మాల్దీవ్స్ కు సైనిక సహాయం అందించడానికి ప్రతిజ్ఞ చేసింది. సహాయం యొక్క ప్రత్యేకతలు బహిర్గతం కానప్పటికీ చైనా నుంచి వచ్చిన ఈ సౌజ్ఞ 2 దేశాల మధ్య సైనిక మరియు వ్యూహాత్మక సంబంధాలను మరింతగా పెంచడాన్ని సూచిస్తుంది. మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ సహాయం యొక్క వివరాలను ఇంకా వెల్లడించలేదు. సైనిక మద్దతు యొక్క స్వభావం మరియు పరిధిపై ఊహాగానాలకు అవకాశం ఉంది. మాల్దీవుల నుండి భారత్ బలగాలను వెనక్కు తీసుకోవాలని డెడ్లైన్ కూడా విధించారు. India's whatever experts or technical people are there in Maldives, they are not in the traditional sense the soldiers or army people. They are there they are basically technical people to support Maldives, and this should not be taken in any way as a kind of a military presence or a base or something like that. On Maldivian request, we have given them helicopters. Now, if you've given them helicopters, which have been found extremely useful, I can vouch for that as a High Commissioner of Maldives, we have actually rescued hundreds of people for medical emergencies, for some crisis of some kind. So, people of Maldives very well know what kind of role these helicopters, have been used for by them. భారత్ అందిస్తోన్న అత్యవసర సేవలను కాదన్న మాల్దీవులు ఆర్థిక సమస్యలతో అట్టుడుకుతోన్న శ్రీలంక వద్దకు వెళ్లి సహాయం కోరింది. తమ దేశంలో మారుమూల ప్రాంతాల్లోని ప్రజలను అత్యవసర చికిత్సల కోసం కొలంబోకు తరలించేలా ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు మాల్దీవుల రవాణా శాఖ మంత్రి మహ్మద్ అమీన్ శ్రీలంక మంత్రి నిమల్ సిరిపాల డిసిల్వాతో భేటీ అయ్యారు. వైద్య చికిత్స కోసం బాధితులను తరలించే విమానాలకు శరవేగంగా అనుమతులు మంజూరు చేసేలా ఇరు దేశాలు నియమ నిబంధనలు సిద్ధం చేసుకునేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. ప్రజలకు శ్రీలంకలో అత్యవసర చికిత్సలు అందేలా ఈ ఏర్పాట్లు ఉపయోగపడతాయన్నారు శ్రీలంక మంత్రి నిమల్ సిరిపాల. మాల్దీవులకు అత్యంత సమీపంలో ఉండే భారత్, శ్రీలంకలు మాత్రమే కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. हिंदुस्तान हर वक्त मालदीव की मदद में गया है. मैं जानता हूं जब वहां पे वो शैतान आए थे जिनने कब्जा करने की कोशिश की थी, आप सबको याद होगा, तब कौन गया उनको बचाने के लिए? भारत की फौज गई और जो है उनको उन बदमाशों को निकाल दिया. भारत की फौज वापस आ गई. यह नहीं कि उन्होंने जमीन पे कब्जा किया, उन्होंने कहा हमने अपना काम कर लिया, अब वापस जा रहे हैं. आज जो ये कंट्रोवर्सी हो रही है, मुझे ये समझ नहीं आती ये क्यों हो रही है, क्या वजह है? क्या इस वजह से है क्योंकि भारत में जो नफरतें पैदा हो रही हैं हिंदू और मुसलमानों में, क्या ये वजह हो सकती है? मैं नहीं जानता. వైద్యపరంగా అత్యవసర తరలింపుల విషయంలో భారత్ భాగస్వామ్యాన్ని వదులుకుని ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ముయిజ్జు ప్రభుత్వం నిర్ణయించింది.
2024 మార్చి నుంచి ప్రత్యేకంగా ఎయిర్ అంబులెన్స్ వ్యవస్థను సిద్ధం చేస్తామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. వీటి ద్వారా అవసరమైతే థాయిలాండ్కు వెళ్లి చికిత్స తీసుకోవచ్చని పేర్కొంది. కానీ ఇటీవల ఒక టీనేజర్ను అత్యవసర చికిత్సకు తరలించడంలో జాప్యం జరగడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తర్వాత ముయిజ్జు సర్కార్ శ్రీలంకతో ఒప్పందానికి మొగ్గు చూపింది. మాల్దీవుల ప్రజలు భారత్లో చికిత్స పొందడానికి ఇష్టపడతారు. అక్కడ దాదాపు 10 ఏళ్లుగా అసంధా పేరిట ప్రభుత్వం యూనివర్సల్ ఇన్సూరెన్స్ ను నిర్వహిస్తోంది. దాని కింద చాలా భారతీయ హాస్పిటల్స్ లో చికిత్స పొందే అవకాశం ఉంది. తాజాగా అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉండే భారత్ ను కాదనుకుని అరకొర వస్తువులుండే కొలంబోను ఎంచుకోవడం గమనార్హం. ప్రస్తుత ప్రధాని మొహమ్మద్ ముయిజ్జు ఇండియాను ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈయన కంటే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి మొహమ్మద్ సోలిహ్ భారత్ కు అనుకూల వైఖరి అవలంబిస్తామని ప్రకటించారు. సోలిహ్ పై ముయిజ్జు విజయం సాధించారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ ఇండియా అవుట్ అనే నినాదం ఇచ్చింది. భారత సైనికులు మాల్దీవులను వదిలి వెళ్లిపోవాలని కోరినట్లు ఎన్నికల్లో విజయం అనంతరం ముయిజ్జు తెలిపారు. భారత్ చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో మాల్దీవులలో భారత్ సైన్యం ఉండటం తమ దేశాన్ని ముప్పులోకి నెట్టడమే అంటూ ముయిజ్జు వెల్లడించారు. మాల్దీవుల వార్షిక ఆదాయం దాదాపు 29,000 కోట్లు ఉంటుంది. ఆ చిన్న దేశానికి అది ఓకే అయినా కానీ ఏటేటా పెరుగుతున్న సముద్ర మట్టాన్ని చూసి భయపడే ఆ దేశం ఇప్పుడు చైనా అండ చూసుకుని భారత్ పైనే కోరలు చాచుతోంది. మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్లు ఆదాయం అప్పట్లో తక్కువే అయినా అది కాస్త ఇప్పుడు పెరిగిపోయింది. పర్యాటకంగా అంత అభివృద్ధి లేకపోయినా మోదీ అక్కడికి వెళ్లిన తర్వాత చాలా మంది గూగుల్లో దాని గురించి వెతికారు. ఢిల్లీ, హైదరాబాద్ల నుంచి లక్షద్వీప్కు ఎలా చేరుకోవాలి, లక్షద్వీప్కు ఎలా వెళ్లాలి, లక్షద్వీప్కు ఫ్లైట్లో ఎలా వెళ్లాలి, ఇలా వివిధ రకాలుగా సెర్చ్ చేశారు. మొత్తానికి మోదీ టూర్తో లక్షద్వీప్ దశ మారనుంది. అదే సమయంలో నోరు జారిన మాల్దీవులకు మాడు పగిలింది. లక్షద్వీప్లోని దాదాపు 36 ద్వీపాల సమూహంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని టాటా గ్రూప్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే 2026 నాటికి టాటాలకు చెందిన 2 రిసార్ట్లు సుహేలి, కద్మత్ దీవులలో ప్రారంభించనున్నాయి. ఇక గత ఏడాది జనవరిలో టాటా గ్రూప్ అనుబంధ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ లక్షద్వీప్లో 2 తాజ్ బ్రాండెడ్ రిసార్ట్లపైన సంతకం చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇక హైహెచ్సిఎల్ అభివృద్ధి చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు 2026లో అందుబాటులోకి రానున్నాయి. प्रधानमंत्री जी ने जब लक्षद्वीप गए हैं वो हर भारतीय के लिए बड़ा संदेश है और वो संदेश है उन सब भारतीयों के लिए कि जिनको छुट्टी पर जाना निकलना होता है कि भारत में इतने विभिन्न स्थल हैं जो कि एक तरफ जो लक्षद्वीप है जहाँ पर समुद्र भी है और समुद्र का किनारा भी है और साफ पानी भी है, वहीं दूसरी तरफ हमारे पास लेह लद्दाख जैसे पहाड़ भी हैं और सुंदर वहाँ पे जो है सीनरी भी है और व्यवस्थाएं भी हैं. तो आप चाहे पहाड़ों को चुने, चाहे समुद्र के किनारों को चुने, चाहे वन क्षेत्रों को चुने या फिर बेहतरीन होटलों को चुने.
36 ద్వీపాల సమూహంలో బంగారం, అగట్టి, కద్మత్, మినికాయ్, కవరత్తి, సుహేలి వంటి అనేక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కద్మత్ భారతదేశంలోని అత్యంత అందమైన డైవ్ కేంద్రాల్లో ఒకటిగా కూడా ఉద్భవించింది. సుహేలి వద్ద తాజ్ త్వరలో 60 బీచ్ విల్లాలు, 50 వాటర్ విల్లాలతో సహా 110 గదులు ఉంటాయని కంపెనీ తెలిపింది. అలాగే కద్మత్లోని తాజ్ హోటల్లోని 75 బీచ్ విల్లాలు, 35 వాటర్ విల్లాలు ఉంటాయని కంపెనీ ప్రకటించింది. भारत दुनिया के एक ऐसा देश है जहां पहाड़ भी हैं, बीचेस भी हैं, रेगिस्तान भी है, जंगल भी है, बड़े शहर भी है और भारत दुनिया में वो एक आकर्षण का केंद्र है जो हर तरह के टूरिस्ट के लिए कुछ ना कुछ यहाँ पर मिलता है. मोदी जी भारत के एक ऐसे कोने में गए थे जो बहुत सुंदर है, जिसकी हजारों किलोमीटर का कोरल एरिया है, खूबसूरत बीचेस हैं, जिसका आकर्षण अपने आप में करोड़ों लोगों को उसकी ओर खींच कर ले जाएगा. और आने वाले समय में भारत के इन हिस्सों को जो पिछले कई वर्षों में अछूते रह गए, वहां पर आप उनका विकास होते भी देखोगे और वहां पर पर्यटन को बढ़ावा मिलता हुआ भी देखोगे. మన టూరిజం మీద ఆధారపడి బతుకుతున్న మాల్దీవ్స్ ఓవర్ యాక్షన్ కు దిమ్మ తిరిగింది. చైనా అండ చూసుకుని మనపైనే తొడకొడదామని ప్రయత్నించి దెబ్బతింది. అది బతికేదే టూరిజం మీద. అలాంటిది మన ప్రధాని లక్షద్వీప్ పర్యటన విషయంలో కుప్పిగంతులు వేసి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేసింది. దానికి భారతీయులు ఊరుకున్నారా? మోదీ లక్షద్వీప్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు. ఇండియా దెబ్బకు విలవిలలాడిపోతోంది. సాధారణంగా సెలబ్రిటీలు, కాస్త డబ్బున్నవారు పదే పదే మాల్దీవ్స్ కు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా హనీమూన్ కపుల్స్ వెస్టర్న్ కంట్రీస్ కంటే కూడా మన బడ్జెట్ పరంగా కన్విన్సింగ్ గా ఉండే మాల్దీవులను ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారుతోంది. సమ్మర్, వింటర్ అనే తేడా లేకుండా చాలా మంది లక్షద్వీప్ ట్రిప్ వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మధ్యతరగతి ప్రజలు కూడా లక్షద్వీప్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. లక్షద్వీప్ పైన మాల్దీవుల వివాదం తర్వాత చాలా మంది వాటి గురించి తెలుసుకుంటున్నారు. లక్షద్వీప్ కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. వాటి గురించి గూగుల్లో తెగ వెతుకుతున్నారు. ఈ దీవుల కోసం ఆన్లైన్లో వెతుకుతున్న వాళ్ల సంఖ్య రోజురోజుకి బాగా పెరుగుతోంది. జనవరి 5న ఒక్కరోజే 50,000 మంది గూగుల్లో వెతికారు. లక్షద్వీప్ మన దేశానికి, ప్రధానంగా కేరళ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ద్వీపాల సముదాయం. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటించక ముందు నుంచి కూడా అక్కడ టూరిజం ఉంది. కాకపోతే మోదీ 2 రోజులు అక్కడ గడిపేసరికి లక్షద్వీప్ టూరిజం స్పాట్కు వెళ్లాలనే ఉబలాటం చాలా మందిలో కలుగుతోంది. లక్షద్వీప్ 36 దీవుల సముదాయం. అయితే ఇందులో 10 దీవులు మాత్రమే నివాసయోగ్యంగా ఉంటాయి. 1956లో దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. 1973లో వీటికి లక్షద్వీప్ అని పేరు పెట్టారు. అంతకుముందు ఈ ప్రాంతాన్ని లక్కదీవ్ అని పిలిచేవాళ్ళు. లక్షద్వీప్ కు వెళ్లాలి అంటే అనుమతి తీసుకోవాలి. మొదట ఇంటర్నెట్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ ను తీసుకోవాలి. ఇక స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి క్లియరెన్స్ పొందాలి. క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకున్నాక ఎంట్రీ పర్మిషన్లు కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. కుదరకపోతే కొచ్చిలోని విల్లింగ్టన్ ఐలాండ్ లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ఉంది. అక్కడికి వెళ్లి పర్మిట్లు తీసుకోవచ్చు. లక్షద్వీప్ కి చేరుకున్నాక ఈ ఎంట్రీ పర్మిట్లను అక్కడ ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి ఇవ్వాలి. అప్పుడు మీరు లక్షద్వీప్ లో హ్యాపీగా పర్యటించవచ్చు.
లక్షద్వీప్కు వెళ్లేందుకు నేరుగా రోడ్డు, రైలు మార్గాలు లేవు. అక్కడికి వెళ్లాలంటే వాయు, జల మార్గాల్లో వెళ్లొచ్చు. కేరళ తీరానికి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో లక్షద్వీప్ ఉంది. కాబట్టి అరేబియా సముద్రంలోని ఈ దీవులకు వెళ్లాలి అంటే కొచ్చి నుంచి ఓడలు, బోట్లు, విమానాలు, హెలికాప్టర్లలో వెళ్లొచ్చు. ఇంకేంటి మరి ఆలస్యం చేయకుండా లక్షద్వీప్కు వెళ్లి ఎంజాయ్ చేయండి. మన దేశాన్ని వ్యతిరేకించిన మాల్దీవ్స్కు కూడా బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.